హాయ్ అండి. వెల్కమ్ టు మమ్మీ డాడీ వ్లాగ్స్. ఫిష్తో కర్రీ చేసి ఉంటారు, ఫ్రై చేసి ఉంటారు. ఇలా ఒకసారి ఫిష్తో బిర్యానీ చేసి చూడండి, చాలా బాగా ఉంటుంది. కొంతమంది ఫిష్ ఇరిగిపోతాయేమో బిర్యానీ చేసేసరికి అనుకుంటారు, కానీ ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది బిర్యానీ. చేప ముక్కలను బాగా కడిగి అందులో పసుపు, ఉప్పు, కారము, జీలకర్ర పొడి, ధనియాల పొడి, నిమ్మరసము, ఆయిల్ వేసి బాగా వాటికి చూసుకోవాలి. తర్వాత బాగా వేగిన ఆయిల్లో ఈ ముక్కల్ని వేసుకోవాలి. చాలా కొంచెం గట్టిగా ఫ్రై చేసుకోండి, ముక్క విరగకుండా ఉంటుంది బిర్యానీలో. నాకు మా ఫ్రెండ్ నేర్పించారండి ఈ బిర్యానీ, చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. చేసి ఎలా వచ్చిందో కామెంట్లో నాకు తెలియజేయండి. ఫస్ట్ టైం చేశానండి ఫిష్ బిర్యానీ, చాలా టేస్టీగా వచ్చిందండి, చాలా బాగుంది. ఎప్పుడు నేను చేసేదే లేదు, అలాంటిది ఇంత పర్ఫెక్ట్గా వచ్చింది. మనకి ఎంత బిర్యానీ కావాలి, ఎంతమందికి కావాలి అని కొలత అనేది మనకు తెలిసే ఉంటుంది కదండి, అందుకనే ఆ వీడియోని చూపించట్లేదు. బాస్మతి అయితే ముందుగానే నానబెట్టుకోవాలి, నార్మల్ బియ్యం అయితే అవసరం లేదు. మనకి ఎంత కావాలో అంత బియ్యాన్ని నానబెట్టుకోండి. నేనైతే 2 kgs తీసుకున్నాను. ఇప్పుడు ఒక గిన్నె వాటర్లో ఆయిల్ వేసి మరగనివ్వాలి. తర్వాత ఒక కుక్కర్ని తీసుకొని అందులో ఆయిల్, బిర్యానీ, ఆల్ ఐటమ్స్ని వేసి ఆనియన్, ఎండుమిరపకాయ, పచ్చిమిర్చి వేసి ఆనియను గోల్డెన్ కలర్లో వచ్చే వరకు బాగా వేగనీయాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కాస్త వేగనీయండి. తర్వాత టమాటా జ్యూస్ని అందులో వేసి కొంచెం దగ్గరికి అయ్యేటట్టు వేయించుకోవాలి. ఉప్పు, కారము వేసి బాగా మగ్గనీయండి. తర్వాత బిర్యానీ మసాలాని వేసుకోవాలి. ఇప్పుడు కాస్తంత పెరుగు అందులో వేసి బాగా మిక్స్ చేసి కొంచెం సేపు ఆయిల్ మీదకి వచ్చే వరకు మగ్గనిచ్చుకోవాలి. అలా ఫ్రై మొత్తం దగ్గరికి అయిన తర్వాత మనం ముందుగా వేయించుకున్న ఫిష్ ముక్కల్ని అందులో వేసుకోవాలి. ఆ కర్రీ అనేది ఫిష్ ముక్కలకి బాగా పట్టేటట్టుగా మీదకి కిందకు ముక్కలు విరగకుండా నెమ్మదిగా అటు ఇటు కదుపుతూ ఉండాలి. స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోండి వాటిని. ఇప్పుడు ఒక దట్టమైన పెనాన్ని తీసుకొని స్టవ్ పైన వెలిగించి హీట్ అయ్యేలా చూసుకోవాలి. ఇప్పుడు హాట్ వాటర్ బాగా మరిగి ఉంటాయి కదా, అందులో ఆల్ బిర్యానీ ఐటమ్స్ వేసి ఆయిల్, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా వేసి నానబెట్టి ఉంచుకున్న బాస్మతి రైస్ని అందులో వేసి 100కి 70% ఉడికే వరకు ఉంచుకోవాలి బియ్యాన్ని. తర్వాత ఈ కుక్కర్ పెనం పైన పెట్టి వీడియోలో చూపిస్తున్నట్టుగా వాటర్ లేకుండా ఆ గిన్నెలో ఉన్న బాస్మతి రైస్ని వడపెట్టుతూ ఈ గిన్నెలో వేసుకోవాలి. పైన పచ్చి కరివేపాకు జల్లుకోండి, కొంచెం టేస్టీగా ఉంటుంది. లేదా పుదీనా ఆకు. మనం ఫిష్ని ఫ్రై చేసుకున్నాం కదండి, అందులో మిగిలిన ఆయిల్ని ఈ రైస్ పైన వేసుకోండి. వాటి వల్ల చాలా టేస్ట్ వస్తుంది బిర్యానీ. వాటిపైన ప్లేట్ మూత పెట్టి ఏదైనా బరువైన వస్తువును వాటిపైన ఉంచండి, బాగా మగ్గుతుంది. కరెక్ట్గా 10 నిమిషాలు ఉంచి స్టవ్ను ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు ఒక పెద్ద ప్లేట్నైనా గిన్నెనైనా తీసుకొని ఆ బిర్యానీని అందులో వేసి బాగా అటు ఇటు అంతా కలిసేటట్టుగా కలుపుకోండి. అంతేనండి, ఫిష్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఎవరైనా ఫస్ట్ టైం మన వీడియోస్ని చూసినట్టుగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మమ్మీ డాడీ వ్లాగ్స్ని ఫాలో అవ్వండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మమ్మీ డాడీ వ్లాగ్స్ ఛానల్ని.